శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 12 అధ్యాయములు పూర్తి చేశాం. అంటే ప్రతి 6 అధ్యాయములను ఒక షట్కము అంటారు. షట్కం అంటే 6 అధ్యాయం. ఆ విధంగా 2 షట్కములను మనము పూర్తి చేశాము. అయితే భగవద్గీత దాని యొక్క సూపర్ విజన్ అంటే ఫైనల్ విజన్ ఏంటంటే ఉపనిషత్తు మహావాక్యానికి లక్ష్యంగా ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే మొదటి 6 అధ్యాయములు 3 విషయాలను ప్రధానంగా చెప్తుంది. ఏమిటంటే ఈ జీవాత్మ అనే ఉంటుంది కదండి. జీవాత్మ, అసలు జీవాత్మ యొక్క స్వరూపము ఏమిటి? ముఖ్యమైనటువంటి ఫోకస్ జీవాత్మ యొక్క స్వరూపాన్ని చాలా వివరంగా డిస్కస్ చేస్తుంది. మొదటి 6 అధ్యాయములలో జీవాత్మ యొక్క స్వరూపము ఏం చూసాం మనము అంటే నజాయతే నమ్రియతే నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావక, ఇలా చూసాం. సో ఈ యొక్క జీవాత్మ యొక్క స్వరూపం చూసిన తర్వాత దానికి సాధన, ముఖ్యంగా ఫోకస్ ఏమిటి? కర్మయోగము. కర్మయోగం అంటే ముందు జీవాత్మ స్వరూపము, కర్మయోగం చెప్తారు. కర్మయోగం తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే పురుష ప్రయత్నము, అంటే మానవ ప్రయత్నము. అంటే అంత బ్రహ్మరాత, విధి, ప్రారబ్ధము ఇలా ఉండిపోకూడదు. పురుష ప్రయత్నము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అందువలన ఎవరికి వారు ఉద్ధరించుకోవాలంటే పురుష ప్రయత్నం తప్పనిసరి. ఈ 3 విషయాలు మొదటి 6 అధ్యాయములలో మీకు స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. అయితే 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము లేదా భక్తి షట్కము అంటారు. ఈ 2వ షట్కములో ఈశ్వరుని యొక్క భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క అసలు స్వరూపం, యథార్థ స్వరూపం ఏమిటి అది డిస్కస్ చేశాం. తరువాత దానికి సాధన కోసము ఉపాసనా ధ్యానం గురించి చెప్పాం. ఉపాసనా ధ్యానం మీరు చూసాం. 10, 11 వివరంగా ఉంటుంది. ఇక లాస్ట్ హైయెస్ట్ జ్ఞాని భక్తి, జ్ఞానయోగం సంబంధించిన భక్తి కూడా చూసాం. 12వ అధ్యాయం భక్తి యోగం. సో ఉపాసనా ధ్యానం గురించి వివరంగా ఉంటుంది. ఈశ్వర స్వరూప జ్ఞానము,
ఉపాసన ధ్యానం. మూడవ విషయం ఏమిటంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము, కృప. అంటే శరణాగతి మనం చేస్తే ఈశ్వరుని యొక్క కృప పనిచేస్తుంది. ఏ విధంగా? ప్రారబ్ధంగా, ఈ ప్రకృతి స్వరూపంగా మనకి సహకరిస్తుంటది. మన ప్రయత్నం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. దానిని ఆఖరులో చెప్తారు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః. యోగేశ్వర కృష్ణ ఈశ్వర అనుగ్రహానికి ప్రతిరూపం అయితే, ధనుర్ధారి అర్జున మానవ ప్రయత్నానికి ప్రతిరూపము. ఆ రెండు కలిసినప్పుడు సకల ఐశ్వర్యము, విజయము, ధర్మము, నీతి దృఢంగా అక్కడ ఉంటాయి. అది లాస్ట్ మనం చూద్దాం. సో ఈ విధంగా ద్వితీయ శతకములో 3 విషయములు సవివరంగా స్పష్టంగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అయితే మొదటి శతకము, 2వ శతకము చెప్పారు కదా, ఆ 3 విషయాలు, ఈ 3 విషయాలు. మరి 3వ శతకములో ఏమి చెప్పబోతున్నారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అంటే, 3వ శతకం అంటే 13వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు 3 విషయాలు ఉన్నాయి. మళ్ళీ అవి ఏంటంటే, జీవుని యొక్క స్వరూపము, ఈశ్వరుని యొక్క స్వరూపము ఒక్కటే. చూసారా విచిత్రం? అంటే జీవ బ్రహ్మ ఐక్యం గురించి చెప్తుంది. జీవుని యొక్క స్వరూపము, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత 2 ఒక్కటే అని తెలుస్తుంది. మరి దాన్ని మనము అనుభూతి చెందడానికి జ్ఞానయోగము అనే సాధన చెప్తుంది. జ్ఞానయోగము 2 విషయాలు అయ్యాయి. ఇక్కడ జ్ఞానయోగం అంటే ఏమిటని చూసాం కూడా. శ్రవణము, మననము, నిధిధ్యాసనాన్ని జ్ఞానయోగం అంటారని చెప్పాను. సో ఐక్యము, జీవబ్రహ్మ ఐక్యము, జ్ఞానయోగము. 3వ విషయము ఒక ధార్మికమైనటువంటి విలువలతో కూడి ఉన్న జీవన విధానాన్ని చెబుతుంది. అది 13వ అధ్యాయంలో చెప్పారు, 14వ అధ్యాయంలో చెప్తున్నారు, 15, 16, 17 అన్నిట్లో కూడాను ఆ విలువలతో కూడి ఉన్నటువంటి జీవితము. అంటే దైవీ సంపద, సత్వ సంపద కలిగి ఉండాలి అని చెప్తారు ఫోకస్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే, మొదటి 6 అధ్యాయములలో త్వం పదార్థం యొక్క తత్వాన్ని చెప్పారు. త్వం అంటే నీ యొక్క అసలు స్వరూపాన్ని. 2వ శతకములో తత్పదార్థం యొక్క తత్వాన్ని చెప్పారు. తత్వమసి అని అంటారని మహావాక్యం. అది మన టార్గెట్. ప్రతి ఋషి, యోగి, ప్రతి మనిషి యొక్క టార్గెట్ ఏంటంటే, లక్ష్యము తత్వమసిని అర్థం చేసుకో. త్వం అంటే నీవు, తత్ అంటే ఈశ్వర యొక్క స్వరూపము, అసి అయి ఉన్నావు. అంటే తత్వమసి అంటే నీవు ఈశ్వర స్వరూపాన్ని అయ్యే ఉన్నావు. అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి, అనుభూతి చెందాలి? ఎస్, అహం బ్రహ్మాస్మి అని మనం తెలుసుకోవాలి. గురువు, జగద్గురువు కృష్ణ తత్వమసి అని అర్జునుడికి అన్నారు అనుకోండి. ఇక్కడ అర్జునుడు ఎలా అర్థం చేసుకోవాలి? అర్జునుడు కూడా తత్వమసి అన్నారనుకో కృష్ణ పరమాత్మకి, ఆయనకి ఏమీ అర్థం కాలేదని అర్థం అర్జునుడికి. అర్జునుడు ఎలా తీసుకోవాలి దాన్ని? ఎస్, అహం బ్రహ్మాస్మి లేదా శివోహం అని అర్థం చేసుకో. ఈ విషయాలను మనము చూస్తామన్నమాట. అందువలన మొదటి షట్కములో జీవుని యొక్క స్వరూపం ఏమిటంటే ఆత్మ అని తేలింది. ఏంటి? ఆత్మస్వరూపము అంటే కేవలము
శుద్ధ చైతన్య ఎరుక అని తేలింది. 2వ షట్కములో ఈశ్వరుని యొక్క అంటే పరమాత్మ యొక్క స్వరూపము కూడా ఆత్మ శుద్ధ చైతన్యంగా తేలింది. 3వ షట్కములో జీవ బ్రహ్మ స్వరూపం ఒక్కటే కాబట్టి జీవ బ్రహ్మ ఐక్యం తెలుస్తుంది. ఇది ఈ విషయం ఈ విధంగా మనకి చెప్తే అప్పుడు మనకి ఏమర్థమవుతుంది? అందువలన మొత్తం ఉపనిషత్తుల యొక్క అల్టిమేట్ సారాంశం ఏదైతే ఉందో దానిని ఇక్కడ మనము 3 రకములుగా విశదీకరించాము. అయితే మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవ బ్రహ్మ ఐక్యం ఎలా సాధ్యము అంటే సముద్రము అలలు తీసుకుందాం. ఒక అల ఉన్నది. అల దాని పరిమితి చిన్నది, దాని ఆకారం చిన్నది. సముద్రం యొక్క ఆకారం పెద్దది. కానీ అల యొక్క స్వరూపం ఏమిటి? చివరికి తేలింది మనకి నీరు అని తెలిసింది. మరి సముద్రం యొక్క స్వరూపం ఏమని తెలిసింది? నీరు. ఓహో, H2O రూపంలో మనం చూస్తే అల యొక్క స్వరూపము సముద్రం యొక్క స్వరూపము ఒక్కటే. ఏ విధంగా? నీరు రూపంగా. ఇప్పుడు చూడండి, జీవుడు సంసారి, దుఃఖి, అజ్ఞాని, అల్పశక్తిమంతుడు. ఇది జీవుని యొక్క ఆధార్ కార్డు, ఫ్యాన్ కార్డు, వాటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఈ ఇన్ఫర్మేషన్లు అన్నీ కలిపితే రేషన్ కార్డులు చూసుకుంటే వీళ్ళు అల్పజ్ఞులు, జీవుడు అల్పశక్తిమాను. మరి ఈశ్వరుడు సంగతి ఏంటి? సర్వజ్ఞ, సర్వం తెలిసిన వారు, సర్వశక్తిమాన్. మరి ఈ 2 ఒకటి ఎలా అవుతాయంటే రెండింటికి కూడా ఉపాధి భేదం మాత్రమే. అలకి సముద్రానికి తేడా ఎక్కడొచ్చింది? వాటి యొక్క ఆకారము సైజులు బట్టే తేడా వచ్చింది తప్ప స్వరూపము దృష్ట్యా, నీటి దృష్ట్యా H2O ప్రకారంగా 2 ఒక్కటే. అయితే నేను కూర్చుంటే కుర్చీకే సరిపోతున్నాను. మరి ఈశ్వర అనేక వక్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం. అంటే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. అంటే మొత్తము విశ్వమంతా శరీరంగా కలిగి ఉన్నారు. ఎవరు? ఈశ్వర. మనము ఈ 70 కేజీలు కలిగి ఉన్నాం. ఎవరము? జీవాత్మ. సో ఈ శరీరము ఆ విశ్వరూప శరీరము తేడా ఉన్నది, చాలా తేడా ఉంది. ఒక్కటి అనట్లేదు ఎవరు. కానీ అల్టిమేట్గా ఈ శరీరము కూడా అల్టిమేట్గా అన్వేషించి చూసినప్పుడు చైతన్యమే. మరి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అన్వేషించి చూసినప్పుడు చైతన్యమే. ఏంట చైతన్యం అంటే? చైతన్యము శాశ్వతము, సర్వవ్యాపి, స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా ఉంటుంది. అది శరీరం కానీ, శరీరం నుంచి పుట్టింది కానీ, శరీరంలో ఒక గుణం కానీ, శరీరంలో ఒక భాగం కానీ కాదు. శరీరం కంటే స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ దాని సమక్షంలో మనస్సు, బుద్ధి, శరీరము, చేతనం, తత్వం పొందుతున్నాయి. అయస్కాంతం సమక్షంలో ఇనుము అయస్కాంతత్వం పొందినట్లుగా. అందువలన శరీరములో కానీ ఈ ప్రపంచములో కానీ ఎటువంటి వికారాలు కలిగిన ఈ చైతన్యంకి ఎటువంటి వికారాలు సంబంధించవు. శరీరం రాలిపోయినప్పటికీ చైతన్యం మిగిలి ఉంటుంది. కుండ పగిలిపోయినప్పటికీ ఆ కుండ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం, ఆకాశం ఎలాగైతే మిగిలి ఉంటుందో ఆ విధంగా
ఆ శుద్ధ చైతన్యం మిగిలే ఉంటుంది. అది చైతన్య స్వరూపం. అయితే స్వామీజీ, ఈ యొక్క శరీరం పోయిన తర్వాత మనకి చైతన్యం అనుభూతిలోకి రాదు కదా? రాదు. ఎందుకంటే బల్బు ఉన్నప్పుడే కరెంటు ప్రకటన అవుతుంది. బల్బు పగిలిపోయిన తర్వాత కరెంటు వెలగట్లేదు అంటే కరెంట్ లేదని అర్థమా? ఒక్కసారి ఆ వాలర్లో చెయ్యి వేలు పెట్టండి, ఒకటి చూద్దాం ఉన్నదో లేదో తెలుస్తుంది మీకు. అంటే కరెంటు ఉన్నప్పటికీ బల్బు లేకుంటే ఆ ప్రకాశం వ్యక్తం కాదు. అదేవిధంగా శరీరం లేనప్పుడు చైతన్యం ఉన్నప్పటికీ వ్యక్తం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. సో ఇది అసలైనటువంటి తత్వము. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసామనుకోండి. ప్రధానమంత్రి, ఒక సాధారణ పౌరుడు, ఇద్దరు కూడా ఒక ఓటర్షిప్ అంటే సిటిజన్షిప్ ప్రకారంగా భారతీయులు అన్నామనుకోండి. ఇద్దరు భారతీయులే. కానీ సాధారణ పౌరుడికి ఉన్నటువంటి శక్తికి, ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఉపాధికి ఉన్నటువంటి శక్తి రెండు ఒకటే కాదు. ఆయన వచ్చారంటే బ్లాక్ కమాండోస్, ఎల్లో కమాండోస్, రెడ్ కమాండోస్, అనేక భద్రతా దళాలు వస్తాయి. మీరు వెళ్తే మన వెనక ఏవీ రావు, మన వెనక కుక్కలు వెంట పడతాయి. అంటే దీన్ని బట్టి మీకేమర్థమయ్యింది? సాధారణ పౌరుడికి ఒక ఓటే ఉంది. ప్రధానమంత్రికి ఎన్ని ఓట్లు ఉంటాయి? 10 ఓట్లు ఉంటాయా? ఒకే ఓటు ఉంటుంది. అంటే సిటిజన్షిప్ ప్రకారం ఇద్దరు భారతీయులే. కానీ ఉపాధులు, పొజిషన్ల ప్రకారంగా ఇద్దరు వేరు. అదేవిధంగా ఈ పొజిషన్ల ప్రకారంగా ఈశ్వర పెద్దవాడు, మనం చిన్నవాళ్ళము. కానీ చైతన్య ఎరుక, ఎలా ఎరుక చూసాం మనం ధ్యానంలో చూసాం. ఈ నామరూప జగత్తుని నేత్రలు మూసిన వెంటనే అది మాయమైపోతుంది. వెంటనే ఎటువంటి భాష్య శబ్దములు వినకుండా అంతర్ముఖంలోకి మీరు వెళ్ళినప్పుడు, శ్వాసను తదేకంగా గమనించినప్పుడు మనస్సు కూడా నిశ్శబ్దంలోకి, ప్రశాంతంలోకి పోతుంది. అప్పుడు కేవలం మిగిలేది ఒక శుద్ధ చైతన్య ఎరుక మాత్రమే. దానికి ఎటువంటి హద్దులు కానీ, పరిమితులు, ఆకారం ఏమీ ఉండవు. అది సర్వవ్యాపి. ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉంటుందో, కానీ ఒక కుండ పెట్టామని కుండలో కూడా ఆకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు చాలా విద్యావంతులు, తెలివైన వాళ్ళు కాబట్టి, కుండ లోపల ఆకాశం ఉందా? ఆకాశంలోనే కుండ ఉందా? నిజానికి ఆకాశంలో కుండ ఉంది, ఆకాశంలో సర్వం ఉంది. కానీ మనమేమంటాము? ఘటాకాశము, కుండలో ఉన్న ఆకాశము. అదేవిధంగా సర్వవ్యాపి చైతన్యములోనే ఈ ఆకాశం కూడా ఉంది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, సూర్య చంద్రులు, సర్వం, ప్రపంచమంతా శుద్ధ చైతన్యములో ఉన్నాయి. కానీ మనకెలా అనిపిస్తుంది? ఈ శరీరములో చైతన్యం ఉంది అనిపిస్తుంది మొదట. అందుకే అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆ శుద్ధ చైతన్యకి ఇంకొక పేరు నారాయణ. అందువలన నారాయణ ఇప్పుడు మీ హృదయములో ఉన్నాడా దాక్కొని? బయట కూడా వ్యాపించి ఉన్నాడా? బయట లోపలన్నీ లేదండి, నారాయణలోనే సర్వం ఉన్నాయి అని తెలుసుకోవాలి. అప్పుడు జై శ్రీమన్నారాయణ అంటే అర్థం ఏంటంటే, నారాయణ కంటే ఇంకేమీ లేదు, ఆ నారాయణే గొప్పది, దానికే జయము జయము. కాబట్టి ఈ విధంగా తెలుసుకుంటే ఎక్కడో వైకుంఠకు ప్రయాణాలు చేస్తాము. సాయుధ్యము, సాలోకము, సారూప్యత, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, హై స్కూల్ క్లాసులే తప్ప అల్టిమేట్ తత్వము అది కాదు. ఈ జ్ఞానముతో మనము ఈ 13వ అధ్యాయంలో మనము ప్రవేశిస్తున్నాము. మీకు అర్థమైంది కదండి? అంటే ఇప్పుడు ఈ 13వ అధ్యాయములో
ఒక 6 విషయాలు అర్జునుడికి అర్థం కాలేదు. ఏంటి 6 విషయాలు అంటే, 1 ప్రకృతి, 2 పురుష, 3 క్షేత్రం, 4 క్షేత్రజ్ఞ, 5 జ్ఞానం, 6 జ్ఞేయం. ఇవి కొత్త పదాలుగా ఉన్నాయని అర్జునుడు వీటి గురించి వివరణ అడుగుతున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అందువలన అర్జునుడు ఏమడుగుతున్నాడు? ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః. అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ. స్వామీజీ, నా దగ్గర భగవాన్ వాచ ఉంది. ఇప్పుడు వాస్తవానికి భగవద్గీత 700 శ్లోకాలు మనకు దొరుకుతుంటాయి. శంకరాచార్య భాష్యం రాసినప్పుడు కూడా 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క అధ్యాయం అంతా దేని ఆధారంగా భగవాను చెప్పారంటే ఈ 6 విషయాల గురించి చెప్పారు. కాబట్టి ఈ 6 యొక్క వివరణ అర్జున అడిగారని మధుసూదన సరస్వతి లాంటి గొప్ప మహాత్ములు ఈ శ్లోకాన్ని యాడ్ చేశారు. అంటే బహుశా ఈ శ్లోకం అనేది మిస్ అయి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ శ్లోకం ఏంటంటే, మీకు లేదమ్మా ఇది? స్వామి, ఆడియో డిస్టర్బ్ అవుతుంది స్వామి, ఎవరిదో మ్యూట్ చేసుకోలేదు. కరెక్ట్. ఇప్పుడు ఓకే ఓకే ఎస్. ఈ శ్లోకం ఏంటంటే మనం పెట్టుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది అధ్యాయం అంతా. అందువలన మిగతా వారి బుక్లు ఎవరిలో ఉందా ఈ శ్లోకము? ఉందండి స్వామీజీ. అమ్మ మీరు చదవండి అయితే. ఓకే, ఉందండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ. ప్రకృతిం పురుషం చైవ. రిపీట్. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. క్షేత్రం క్షేత్రజ్ఞ చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. ఏతద్వేదితుమిచ్ఛామి. 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 జ్ఞానం జ్ఞేయం చ కేశవ. జ్ఞానం జ్ఞేయం చ కేశవ. జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ అర్జున ఏం ప్రశ్న అడిగారంటే 6 విషయాల గురించి ఒక వివరణ కావాలి. చూడండి, ఒక న్యాయశాస్త్రం మనం చదివినా, ఒక భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది మనం చదివినా, మెడిసిన్ ఏది చదివినా దాని యొక్క వొకాబులరీ మనకు కావాలి, ఆ యొక్క పదజాలం. అందువలన ఈ యొక్క ఏదైతే ఈశ్వర స్వరూపము, జీవ స్వరూపం, ఈ యొక్క తత్వజ్ఞానములో ఈ 6 యొక్క విషయము తెలియాలి. అందువలన అర్జునుడు ఏమడుగుతున్నాడంటే ప్రకృతి అంటే ఏమిటి, పురుష అంటే ఏమిటి, క్షేత్రము అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ అంటే ఏమిటి, తర్వాత జ్ఞానము జ్ఞేయము ఎన్నైనాయి? 6 అయినాయి. ఈ 6 కూడా 3 జతలు అంటారు, 3 పెయిర్స్, 3 పెయిర్స్. చూడండి, ప్రకృతి పురుష ఒక పెయిర్, క్షేత్రము క్షేత్రజ్ఞ 2వ పెయిర్, జ్ఞానము జ్ఞేయ 3వ పెయిర్. చూడ్డానికి 3 జంటలుగా ఉన్నప్పటికీ ప్రకృతి
క్షేత్రం, ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి వాస్తవానికి. ప్రకృతి అన్నా క్షేత్రమన్నా కొద్దిపాటి తేడా ఉన్నప్పటికీ రెండు ఇంచుమించుగా ఒక్కటే. తరువాత పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞేయం, ఈ మూడు కలిపితే ఒక్కటే అవుతుంది అనమాట. అంటే ఐదింటిని కలిపి మనం ఎన్ని రకాలుగా చేశాము? 2 రకాలుగా చేశాం. ప్రకృతిం క్షేత్రం ఒకటి, పురుష క్షేత్రజ్ఞ జ్ఞేయం ఒక్కటి. ఇంకేది మిగిలింది? జ్ఞానం. సో ఇక్కడ జ్ఞానం అంటే మీకు ఆ యొక్క దైవీ సంపత్తు, అంటే జ్ఞానయోగము ద్వారా మీరు సాధించాల్సినటువంటి, మీరు పొందాల్సినటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ దైవీ సంపత్తు, దానిని ఇక్కడ జ్ఞానం అంటారు. అయితే ఇప్పుడు మనము ఒక విషయం చూద్దాం. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతిని మనము 3 రకాలుగా చూడొచ్చు. ప్రకృతి ప్రకర్షేణ కృతి ఇది ప్రకృతి అంటారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటిది ఇదంతా కూడా ప్రకృతియే. అందువలన ఏమంటున్నారు? ఈ 6 యొక్క వివరణ నాకు చెప్పాలని కోరుకుంటున్నాను అని అర్జునుడి ప్రశ్న. అయితే ఈ అర్జునుడు ఏం చేశారు? ఒక 6 ప్రశ్నలు ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణకి. ఎటువంటి చాయిస్ లేకుండా 6కి ఆన్సర్ చేయాల్సిందే అన్నట్లుగా. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే ఈ 6కి నువ్వు ఆన్సర్ చేయాలి. అదే మనం అనుకోండి, మనకి చాయిస్ ఉండాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, 10 ప్రశ్నలు ఇచ్చి ఒక 7కి ఆన్సర్ చెయ్యండి అంటారు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మకి 6కి ఆన్సర్ చేయాల్సిందే. కానీ మీకు విషయం తెలుసా? ఈ 10 ప్రశ్నల్లో ఏ ప్రశ్న అయితే మనకు బాగా వస్తుందో దాన్ని మొదలు పెడతాం మనం. కృష్ణ పరమాత్మ బాగా వచ్చునని కాదు, ఆయన ఒక క్రమములో ప్రారంభించారు. ఏంటా క్రమం అంటే, ఫస్ట్ క్షేత్రము, క్షేత్రజ్ఞం గురించి చెప్పడం ప్రారంభించారనమాట. అందువలన శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ, క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః. క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఉత్తమం. భగవద్గీత మొత్తములో 18 అధ్యాయములలో ఈ అధ్యాయాన్ని హృదయ స్థానము అంటారు. హృదయం అంటే మన యొక్క వ్యక్తి శరీరములో ముఖ్యమైన భాగంగా మనము హృదయాన్ని మనం తీసుకుంటాం హృదయాన్ని, హార్ట్. సో భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని హృదయము అంటారు.
అంటే అంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యం కలిగినది. అందువలన ఇక్కడ నుండి మనకి అన్ని విభాగ యోగాలుగా వస్తాయి మనకి. అంటే ఆ వివేకముతో కూడి ఉన్నటువంటి జ్ఞానం ఇది. నిన్న మీకు చెప్పాం నిన్నటి క్లాసులో, మనకున్నటువంటి సంపదలన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. అవి పెద్ద శాశ్వతమైన సంపదలు ఏం కావు. కానీ అత్యంత గొప్ప సంపద వివేక జ్ఞానం. అందుకే దానికి, ఆ జ్ఞానానికి చూడామణి అంటారు. ఆ వివేక చూడామణి. అందువలన ఇక్కడ నుండి చూడండి, అన్ని విభాగ యోగాలు, క్షేత్రజ్ఞ విభాగ యోగ, గుణత్రయ విభాగ యోగ, దైవ అసుర సంపద్ విభాగ యోగ, అదేవిధంగా శ్రద్ధాత్రయ విభాగ యోగ, అన్ని విభాగ యోగాలు వస్తున్నాయి ఇక్కడ నుండి. అంటే ఇది ముఖ్యమైనటువంటి ఒక పిల్లర్ లాంటిది అనమాట ఈ 6 అధ్యాయాలకు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏమిటి ఆన్సర్ చేయాలి ఇప్పుడు అంటున్నారు. ఇదం, ఇదిగో ఇది ఇదం శరీరమే క్షేత్రము. ఏ అర్జున, ఈ శరీరం ఉన్న చూడండి, ఇది అంటే నా శరీరము నేనే శరీరం అనట్లేదు ఆయన. ఈ శరీరం ఉన్నది కదా, ఇది ఈ శరీరము క్షేత్రం అంటారు. క్షేత్రమని ఎందుకు అన్నారని అడిగితే శంకరాచార్య చెప్పారు. క్షేత్రం ఎందుకు అన్నారంటే, క్షీయతే ఇది క్షేత్రము, క్షీయమానత్వా క్షేత్రము అంటారు. అంటే ఏదైతే వికారాలు పొంది చివరకు నశిస్తుందో దానినే క్షేత్రము అంటారు. అంటే ఈ శరీరం కదా, మరి ఈ శరీరం కూడా క్షేత్రమే కదా. ఈ శరీరమునకు క్షేత్రము ఎందుకు అన్నారు అంటే, ఇది అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. షడ్ వికారాలు, 6 వికారాలు పొంది నాశనం అవుతుంది చివరికి. అందుకే శీర్యమానత్వాత్ శరీరము అని పేరు వచ్చింది. కాబట్టి ఈ శరీరము కూడా క్షేత్రమే. మరి శరీరానికి ఇంకొక పేరు ఏమంటారు, దేహము. దేహం, ఓకే. దేహం అంటే ఏంటి, దేహం కూడా అదే అర్థం వస్తుంది. ఎలా అంటే, ఈ క్షేత్రంకి ఎలాగైతే నాశనం అవుతుందో ఈ దేహం కూడా దహ్యం అంటే అది కాల్చడానికే పనికి వస్తుంది. ఎలా కాల్చడానికి, శరీరం ఉన్నంత వరకు 3 తాపములతో కాల్చబడి ఉంటుంది. 3 తాపములు అంటే అది భౌతికం, మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణంతో తపిస్తుంది అనమాట ఈ శరీరం. రెండవది మన లోపల ఉన్నటువంటి అనేక రకమైనటువంటి తాపములు, జ్వరము, దగ్గు, తలనొప్పి, అనేక రకమైన తాపములతో ఆందోళన, అలజడి, కలత, చింతనలతో దహిస్తుంది. తరువాత మనకు తెలియనటువంటి శక్తులు అంటే ఏక మెరుపులు, గర్జనలు, భూకంపాలు ఏవైనా రావచ్చు. అవి దైవీ శక్తి అన్నమాట. అధిదైవకము, అధిభౌతికము, అధ్యాత్మకం 3 తాపముల ద్వారా తపిస్తున్నటువంటి ఈ శరీరాన్ని దేహము అంటారు. కాబట్టి దీన్ని దేహమన్నా, శరీరమన్నా, క్షేత్రమన్నా ఒక్కటే. అయితే క్షేత్రం అంటే ఒక్క ఈ శరీరం అనే కాదు, మన బయట ఉన్నటువంటి మన పొలం ఉంది కదా క్షేత్రము, వ్యవసాయ క్షేత్రము. తర్వాత మనము భోజనాలు తింటాం కదా, అన్న క్షేత్రము. అంటే ప్రతి ఒక్కటి, విద్యాక్షేత్రము, దేనినైనా మనము క్షేత్రం అనవచ్చును. ఎందుకు అలా క్షేత్రం అనాలంటే, ఏవైనా సరే మనము వ్యవసాయ క్షేత్రం తీసుకున్నాం అనుకోండి, విత్తనములుగా ఉండగా మనకి మొక్కలు మొలకెత్తవు. అంటే విత్తనములు మొలకెత్తాలి అంటే ఒక ఫీల్డ్ కావాలి, ఒక ఫీల్డ్. ఆ ఫీల్డ్ మాధ్యములా ఉంటే
ఆ మాధ్యమ ద్వారా విత్తనాలు మొలకెత్తుతాయి కాబట్టి మొక్కలుగా వస్తాయి కాబట్టి ఆ మీడియం ఏదైతే ఉందో ఫీల్డ్ దానిని క్షేత్రము అంటారు. మరి శరీరం అలాగే మొలకెత్తున్నాయా అంటే మనము చేసే పుణ్యకర్మలు పాపకర్మలు ఉన్నాయి కదా కర్మలు, ఆ కర్మలు సుఖ దుఃఖములు అనే మొక్కలుగా మనకి రావాలి విత్తనాల నుండి. విత్తనాలు ఏమిటి అంటే పుణ్య పాప కర్మలు అనే ఒక విత్తనములు, సుఖ దుఃఖములు అనే ఆ మొలకెత్తే మొక్కలుగా రావడానికి శరీరం అనే ఒక క్షేత్రము, ఒక ఫీల్డ్ కావాలి. అందువలన ఈ శరీరాన్ని క్షేత్రము అంటారని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇంకొకటి విచిత్రం ఏమిటంటే ఈ శరీరంలో కూడా తనంతట తానుగా తెలుసుకునే శక్తి లేదు. అందుకే ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరానికి ఇదిగో ఇది ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరానికి క్షేత్రం అంటారు. అయితే ఈ శరీరం తనంతటా తాను ఏమీ తెలుసుకోలేదు, జడము కాబట్టి ఏతదు శరీరము యహ వేత్తి, ఎవరైతే తెలుసుకుంటున్నారో తం వారిని క్షేత్రజ్ఞ, దాన్ని క్షేత్రజ్ఞం అంటారు. అంటే క్షేత్రమును తెలుసుకున్న వారిని క్షేత్రజ్ఞ. ఎవరుంటున్నారు? తం ప్రాహు తద్విద, అది తెలుసుకుంటున్నటువంటి ప్రాజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న దాన్నే క్షేత్రజ్ఞ అంటారు అని చెప్పారు. అయితే ఇప్పుడు క్షేత్రజ్ఞ అంటే ఏమిటి? క్షేత్రజ్ఞ అంటే ఈ క్షేత్రముని దర్శించి క్షేత్రాన్ని తెలుసుకునే ఒకటి ఉంది. మన శరీరం ఉంది, శరీరము ఇది జడము. శరీరం తనంతట తాను ఏమో తెలుసుకుంటుందా? ఏమీ తెలుసుకోవట్లేదు. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు శరీరం పడి ఉంటుంది. ఏమండి ఏమండి అంటే ఎవరు లేవరు, ఉరక పెట్టి నిద్రపోతుంటారు కొంతమంది. అదేవిధంగా పోని శ్వాస వస్తుంది పోతుంది, దానికి ఏమైనా తెలుస్తుందా? దానికి ఏమీ తెలియదు. మరి మనస్సు తెలుసుకుంటుంది అనుకుంటున్నాం కదా, మరి గాఢ నిద్రలో మనసు ఏమయ్యింది? లేదు. మరి గాఢ నిద్రలో తెలుసుకున్నది ఒకటి మిగిలి ఉందా లేదా? లేదు స్వామి అన్నారనుకోండి, తప్పు. ఉన్నది. ఎలా తెలుస్తుంది? నిద్ర నుండి బయటికి వచ్చాక నేను నిద్రపోయాను, ఆ గాఢ నిద్రలో ఏమీ కనిపించలేదు, చీకటగా ఉన్నది, కానీ ఆనందంగా నిద్రపోయాను అనేది మీకు స్మృతి కలుగుతుంది. అంటే గాఢ నిద్రలో కూడా మీరు ఒకటి మిగిలి ఉన్నారు. మనసు బుద్ధి కంటే అతీతంగా ఒకటి మిగిలి ఉన్నది. కాబట్టి ఈ శరీరం అంటే మనకి స్థూలంగా కనిపిస్తున్న ఒక్క శరీరమే కాదు, ఇది భౌతికమైనటువంటి స్థూల శరీరము. దీని వెనక ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లాంటిది ఒక సూక్ష్మ శరీరం ఉన్నది. దానిని ఇంద్రియములు, బుద్ధి, మనస్సు, ఈ పంచప్రాణములు ఇవన్నీ కలిపితే సూక్ష్మ శరీరము అంటారు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ రెండు బీజ అవస్థలో ఉంటే దానికి కారణ శరీరము అంటారు. ఎందుకు? సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కారణం అది కాబట్టి దాన్ని కారణ శరీరం అంటారు. ఈ మూడు శరీరాల్లో కూడా తెలుసుకుంటున్నటువంటి ఒక స్వామి ఉన్నది, అసామి. ఏంటి? క్షేత్రజ్ఞ. అది అందువలన ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. కాబట్టి ఇప్పుడు తర్వాత ఏంటి క్షేత్రజ్ఞము, ఈ క్షేత్రం, ఈ రెండింటి యొక్క విభాగం ఎలా అని తెలుసుకోవాలి. అందువలన ఏతత్ యహ వేత్తి తం క్షేత్రజ్ఞ ఇది ప్రాహు. ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్న వారిని క్షేత్రజ్ఞ అంటారు. సర్వం తెలుసుకునే వారిని సర్వజ్ఞ, లోకం గురించి తెలుసుకునే వారిని లోకజ్ఞ, బంగారం గురించి తెలుసుకునే వాడిని
బంగారజ్ఞ, బంగారజ్ఞ, స్వర్ణజ్ఞ అంద, స్వర్ణజ్ఞ, స్వర్ణం తెలుసు ఆయన, స్వర్ణజ్ఞ. మీరు ఏది తెలుసుకుంటే దాన్ని తెలుసుకున్నవారు కాబట్టి ఇక్కడ క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం జానాతి. క్షేత్రం జానాతి అంటే ఈ యొక్క ఇదం శరీర క్షేత్రాన్ని స్పష్టంగా తెలుసుకునేది ఒకటి ఉన్నది, దాన్నే క్షేత్రజ్ఞ అంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే క్షేత్రజ్ఞ అంటే శుద్ధ చైతన్యము. క్షేత్రం అంటే మ్యాటర్, పదార్థం, మేటర్. క్షేత్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ లేదా అవేర్నెస్ అంటాం. సో ఈ అవేర్నెస్ అండ్ మ్యాటర్ మనకి సైన్స్ చెప్పే వాళ్ళు ఏమంటారంటే ఎనర్జీ ఈజ్ ద కాన్షియస్నెస్ అవేర్నెస్ అంటారు. తప్పు. ఎందుకంటే ఎనర్జీ కూడా మ్యాటరే, కానీ సటిల్ మ్యాటర్ అన్నమాట. సటిల్గా ఉన్న మ్యాటర్ని మనము ఎనర్జీ అంటాం. అందుకే కెనటిక్ ఎనర్జీ నుండి పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ నుండి మ్యాగ్నెటిక్, అనేక రకమైన ఎనర్జీలు మారుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఎనర్జీ కూడా జడమే, దానికి అవేర్నెస్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మ్యాటర్ నుండి ఎనర్జీ వరకు వచ్చారు. కానీ మన ఋషులు ఒక అడుగు ముందుకేసి మ్యాటర్కి ఎనర్జీ కంటే భిన్నంగా, అతీతంగా, బియాండ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ దేర్ ఈజ్ ఏ వన్ ప్రిన్సిపల్ కాల్డ్ కాన్షియస్నెస్, అంటే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యములోనే ఎలాగైతే దీపపు కాంతిలో అన్ని ప్రకాశిస్తాయో ఆ శుద్ధ చైతన్యములోనే బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము ప్రకాశిస్తున్నాయి. తద్వారా ఈ ప్రపంచముతో మనము వ్యవహారం జరుపుతున్నాము. ఎలాగైతే సూర్యుని యొక్క ప్రకాశములో లోక వ్యవహారం ఎలాగైతే జరుగుతుందో ఈ శుద్ధ చైతన్యం యొక్క సమక్షములో సకల క్రియలు, యాక్షన్లు, చేష్టలు జరుగుతున్నాయి. 3 రకాల క్రియలు జరుగుతున్నాయి మనకి. ఏంటి? మానసికంగా బుద్ధి లెవెల్లో జరుగుతున్నటువంటి సంకల్పాలు, ఆలోచనలు. తర్వాత ఇంద్రియములు లెవెల్లో మనకి ఆ చూడడము, రుచి, వాసన, స్మెల్ ఇవన్నీ చూస్తున్నాం. శరీరం ద్వారా పట్టుకుంటున్నాం, విడిచిపెడుతున్నాము, చేస్తాం. అంటే కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ, ఈ 3ంటికి ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్యమే క్షేత్రజ్ఞ. ఇది మనకు తెలుసుకోవాలి. అందువలన నేను ఇంతకుముందు చెప్పాను, ఈ శుద్ధ చైతన్యం ఎలా ఉంటుంది అంటే మీరందరూ కూడా ఒక్కసారి ఈ అరచెయ్యల పెట్టండి. ఈ వెలుతురులో అరచెయ్యల పెట్టారనుకోండి, ఆ అరచెయ్యి ఉన్నది. మనకి ఏం కనిపిస్తుంది? మన అరచెయ్యి కనిపిస్తుంది, కానీ కాంతి చుట్టూ వ్యాపించి ఉన్నది. అంటే అరచెయ్యి చుట్టూ కాంతి ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, కాంతి ఏమైనా మన చెయ్యిలో ఒక భాగమా? కాదు. మరి కాంతి చెయ్యి నుండి పుట్టిందా? కాదు. మరి కాంతి చెయ్యి యొక్క ఏమైనా స్పర్శ ఇలాంటి గుణమా? కాదు. మరి కాంతికి చెయ్యికున్న సంబంధం ఏమిటి? కాంతి చెయ్యి కంటే స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా ఉంది. కాంతిని ఈ చెయ్యి ఎప్పుడు పరిమితి చేయడం లేదు. కాంతి వలనే చెయ్యి కనిపిస్తుంది, తెలుస్తుంది. చెయ్యి ఒకవేళ తీసేసిన కాంతి అలాగే ఉంది. కానీ అలాగే ఉన్న కాంతి మనకి తెలియడం లేదు. ఎందుకు? ఒక ఉపాధి వస్తువు పెడితే తప్ప వ్యాపించి ఉన్న కాంతి మనకి అనుభూతికి రాదు. సేమ్ కాంతి స్థానములో శుద్ధమైన చైతన్యం నేను అని మీరు ఒక్కసారి గ్రహించినట్లయితే మీకు ఆత్మ సాక్షాత్కారం ఇప్పుడు ఇక్కడే. ఆత్మ అంటే పరమాత్మ, ఈశ్వరుని యొక్క స్వరూపం ఆత్మ, నా యొక్క స్వరూపం ఆత్మ, అహం బ్రహ్మాస్మి. ఇది లక్ష్యం అన్నమాట మనది. కాబట్టి ఈ యొక్క క్షేత్రజ్ఞ స్వరూపాన్ని భగవాన్ ఎక్కడ చెప్పారు? 2వ అధ్యాయం నుంచి చెప్పుకొని వస్తున్నారు ఆయన.
అందుకే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. అంటే నా జాయతే మ్రియతే. చూడండి, ఈ కాంతి అప్పుడు వచ్చింది కాదు, పోయింది కాదు. కానీ అరచేయి ఇలా పెట్టాను, మళ్ళీ అరచేయి తీశాను. శరీరం ఇలా వచ్చింది, అంత ప్రకాశిస్తుంది. శరీరం మరణించింది, కానీ శుద్ధ చైతన్యం అలాగే మిగిలింది. మరి దేహములో ఈ శుద్ధమైన చైతన్యములో శరీరం ఎలా వచ్చిందో అంటే ఆకాశములోకి కుండ వచ్చినట్టు. కుండ కదులుతుందనుకోండి, కుండ లోపల ఉన్న ఆకాశం కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఆకాశం ఏమైనా కదలగలదా? లేదు. అందువలన కుండ పగిలినప్పుడు ఆకాశం ఎలాగైతే పగలదో, ఈ శరీరం అనే కుండ మనం పగలగొడతాం, వారు కిక్ ద బకెట్ అంటారు. అందువలన ఈ బకెట్ పగిలినప్పుడు కూడా శుద్ధ చైతన్యం పగలదు. అంటే ఏమవుతుంది? దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహము కౌమారం పొందుతుంది, ఈ దేహమే యవ్వనం పొందుతుంది, ఈ దేహమే వృద్ధాప్య ముసలితనం పొందుతుంది, ఈ దేహమే అన్ని అవస్థలు మారుతుంది. కానీ ఆ లోపల ఉన్న శుద్ధ చైతన్యం మారడం లేదు. ఒకవేళ దేహం పడిపోయింది, రాలిపోయింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది? కొత్త దేహం వస్తుంది. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. కాబట్టి మనం దేనికోసం శోకిస్తున్నాం అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు నిజంగా. అందువలన కృష్ణ పరమాత్మ ఆశ్చర్యం, ఎందుకు ఈయన శోకిస్తున్నాడా అన్నట్లుగా. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, కేవలము భగవంతుని గురించి జీవుని గురించి ఏదో తత్వంగా విని తెలుసుకుంటే దాన్ని పరోక్ష జ్ఞానంగానే మిగిలిపోతుంది. కానీ ఒక్కసారి ఈ వివేకం చేసి చూడండి మీరు. మారుతున్నది నేను కాదు, మారుతున్నది నేను కాదు, వికారం చెందుతున్నది నేను కాదు, వచ్చిపోయేది నేను కాదు. మరి నేను ఎవరు? నేను శాశ్వతం, శుద్ధ చైతన్యము, నిర్వికారం. ఎటువంటి వికారాలు నాకు రావు, ఎటువంటి మార్పులు నాలో లేవు, నాకు పుట్టుక లేదు, మరణము లేదు. అంటే మర్చిపోవద్దు, శరీరానికి పుట్టుక ఉన్నది డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, మరణించిన తేదీ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్. అందువలన మహాత్ములకి జయంతి ఉత్సవాలు జన్మదినములు చేస్తే వాళ్ళ లోపల జోక్ అనిపిస్తుంటుంది. కానీ ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళు భక్తులు ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయితే ఊరుకుంటారా? తర్వాత కట్ అవుతారు. కాబట్టి మహాత్ములు కూడా వారి ఆనందం కోసం లెట్ ఇట్ సెలబ్రేట్, ఎవ్రీడే ఈజ్ ఎ సెలబ్రేషన్ అన్నమాట మనకి. అందుకే మన సెలబ్రేషన్లో అందరము గ్యాదర్ అయ్యి సత్సంగం చేసుకుంటాం. కాబట్టి మనకు అనేక రకములైన పండగలు పబ్బాలు ఈ సెలబ్రేషన్లు మనం పెట్టడానికి ఇది కారణం. అందువలన ఈ శరీరం అనేది క్షేత్రము, ఆ క్షేత్రంలో సర్వం మార్పులు చేర్పులు ఉంటాయి అని స్టార్ట్ చేసి దాన్ని తెలుసుకునే ఒక చైతన్య ఎరుక ఉన్నది, దాన్నే క్షేత్రజ్ఞం అంటారు. అయితే ఇంతకీ ఈ క్షేత్రజ్ఞ ఎక్కడ ఉన్నది? ఒక్క శరీరంలో ఉన్నదా అంటే దాని గురించి భగవాన్ ఏమంటున్నారంటే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత, క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం,
యత్తజ్ఞానం మతం మమ యత్తజ్ఞానం మతం మమ యత్తజ్ఞానం మతం మమ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అద్భుతం. ఈ శ్లోకము మరి మన ఒక బిల్డింగ్ ఎలాగైతే ఒక పిల్లర్ ఎలాంటిదో ఎంత గొప్పదో ఈ శ్లోకం అంత గొప్పదనమాట. ముఖ్యమైన శ్లోకం ఇది. మీరు అందరూ కూడా కంఠస్థ పెట్టకూడదు, హృదయస్థం చెయ్యాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఇది ఒక ఆనిముత్యం, ఇది ఒక కోహినూరు మనకి. అయితే ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఏంటి? ఈ మొత్తం ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఈ ఎరుక, నా యొక్క స్వరూప జ్ఞానం, ఆత్మ జ్ఞానము ఒక 5 మెట్లుగా చెప్తుంటారు ఆయన. ఎందుకంటే మనము చాలా చిన్న పిల్లలము, ఆయనకు మనకంటే చాలా ప్రేమ, ప్రీతి, ఆ కంపాషన్ అండి, కైండ్నెస్, దయ. అందువలన భగవద్గీతలో మీకు ఎక్కువ వివరంగా ఉంటుంది. ఉపనిషత్తులు అయితే మీకు లెఫ్ట్ రైట్ మన యొక్క ఆర్మీ వాళ్ళు చూసారా, ఆ లెఫ్ట్ రైట్ గా ఉంటుంది మీకు. అంటే ఏంటి? స్వామీజీ నాకు ఒక ఈ వేదాంతం వింటున్నాను, ఒక 80% అర్థమైంది స్వామి అన్నారు అనుకోండి. నాకేం అర్థమైందంటే మీకేమీ అర్థం కాలేదమ్మా, 0 అని అర్థం. ఎందుకంటే ఆత్మజ్ఞానములో 2 ఉంటాయి. ఒకటి అర్థమైంది, లేకపోతే లేదు. మధ్యలో 80%, 70% ఇలా ఉండదు. అందుకే కంప్యూటర్ భాష ఉంటుంది. ఏంటి? 0 or 1 బైట్స్ అంటారు. అందువలన వెదర్ యు అండర్స్టూడ్ ఆర్ నాట్. అందుకే ఇలాంటి ఉపనిషత్తు బ్రహ్మ విద్యని భగవాన్ శ్రీకృష్ణ ఒక వివరంగా అరటిపండు ఎలా ఒలిచి ఎలాగైతే మన నోట్లో పెడతారో తల్లి చిన్నపిల్లలకి, ఆ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ చెప్తారన్నమాట. జనరల్గా ఎలాగా? మొట్టమొదటిసారిగా ఈ యొక్క నీరు, భూమి, పంచభూతములు, ఇల్లు, కారు, నేను కాదు అని మీ అందరికి తెలుసు కదా. మీరు ఎవరికైనా డౌటా? నేనే కారు అని ఎవరైనా అనుకుంటున్నారా? ఇల్లు నేనే అని అనుకుంటున్నారా? లేదు. అంటే నేను శరీరాన్ని మొదట అనుకుంటాం. తర్వాత నేను శరీరాన్ని, నాలోనే పరమాత్మ ఆత్మ ఉంది అని 2వ స్టెప్. నేను ఆత్మను, నాకు శరీరం వచ్చింది అంటే నా శరీరం, మై బాడీ 3వ స్టెప్. నేను వ్యాపించి ఉన్నాను, ఈ శరీరంకే పరిమితమై లేను అనే 4వ స్టెప్. 5వ స్టెప్ ఏంటంటే ఈ శరీరం పరిమితమే కాదు, సకల సృష్టి, అన్ని శరీరాలు నాలోనే ఉన్నాయి. చూసారా? ఫస్ట్ కొండ అనుకుంటది నేను కొండను, నేను కొండను, నాలో ఆకాశం ఉన్నది అనుకుంటది. ఆ తర్వాత ఏమనుకుంటది? నేను ఆకాశాన్ని, కొండ వచ్చింది అనుకుంటా. తరువాత నేను వ్యాపించి ఉన్నాను, ఈ కొండ యొక్క హద్దులకు నేను పరిమితం కాదు అనుకుంటది. తర్వాత ఏంటి? అన్ని కొండలల్లా నాలోనే ఉన్నాయి ఆకాశంలో అని తెలుసుకోవాలి. ఈ తత్వాన్ని మరింత స్పష్టంగా రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.